కొత్త సిరీస్ స్టార్ట్ చేసి 3 వారాలు అవుతుంది. ఈరోజు 3వ భాగంలోకి వెళ్ళబోతున్నాము. లివింగ్ బై ఫెయిత్ అనే సిరీస్ మనము ఈ నెల స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లివింగ్ బై ఫెయిత్ అనే సిరీస్లో మనము అందరము కూడా విశ్వాసము గురించి నేర్చుకుంటున్నాము. అందరము విశ్వాసము అనండి. విశ్వాసము. ఎంతమంది విశ్వాసంలో ఎదుగుతున్నారు? హల్లెలూయా. ఎంతమంది విశ్వాసముతో జీవిస్తున్నారు? హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యంలో అనేక సార్లు విశ్వాసం యొక్క ఇంపార్టెన్స్ మనకి దేవుని వాక్యంలో మనము చూస్తాము. విశ్వాసం యొక్క ముఖ్యమైన అంశము అని మాత్రమే కాదు, కానీ విశ్వాసముతో మనము రక్షణలోకి వచ్చాము, రక్షింపబడ్డాము, విశ్వాసముతో జీవిస్తున్నాము. అలాగే దేవుణ్ణి మనము ప్లీజ్ చేయాలంటే, దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మనము జీవించాలంటే విశ్వాసముతో మాత్రమే మనము ఆయనకి ఇష్టమైన విధానములో మనము జీవించగలుగుతాము. హల్లెలూయా. సో గమనించండి, విశ్వాసం గురించి మనము ఆలోచించినప్పుడు అనేక సార్లు చాలా మంది అంటారు, క్రైస్తవులు అనుకుంటారు విశ్వాసముతో జీవిస్తున్నాను, లేకపోతే విశ్వాసం గురించి నాకు తెలుసని అనేక మంది అనుకుంటారు. కానీ మనం వాక్యానుసారంగా మనం దేవుని వాక్యం ఎప్పుడైతే పరీక్షిస్తామో చాలాసార్లు నిజంగా మనము విశ్వాసముతో జీవించట్లేదు, కానీ అనేక సార్లు మనము ట్రెడిషన్స్, సంప్రదాయాల ప్రకారము జీవిస్తున్నాము అనేది మనము గుర్తించడం జరుగుతుంది అన్నమాట. చూడండి, ఇద్దరు వ్యక్తులని తీసుకుందాం ఉదాహరణకి. ఒకే సంఘానికి ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు, లేకపోతే ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఒక వ్యక్తి అనొచ్చు, నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను, నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను సంఘానికి వెళ్తాను, ఉపవాస ప్రార్థనలకు వెళ్తాను, ఇవన్నీ చేస్తూ కూడా నేను విశ్వాసముతో జీవిస్తున్నాను అని ఒక వ్యక్తి అనొచ్చు. ఆ వ్యక్తి ప్రార్థన చేసుకునేటప్పుడు, లేకపోతే ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు ఆ వ్యక్తి అనొచ్చు, నేను దీని గురించి ప్రార్థిస్తున్నాను, దేవుడి యొక్క దేవుడు ఈ విషయంలో నాకు మేలు చేస్తే బాగుంటుంది, దేవుడు దీని గురించి నేను అడిగినది దేవుడు నాకు ఇస్తే బాగుంటుంది అని ఒక వ్యక్తి అనొచ్చు. ఇంకొక వ్యక్తి కూడా అదే కుటుంబంలో లేకపోతే అదే సంఘంలో ఉండొచ్చు. ఆ వ్యక్తి కూడా బైబిల్ చదువుతాడు, వాక్యం వింటాడు, లేకపోతే సంఘానికి వస్తాడు, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటున్నాడో, లేకపోతే ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడో, దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ విషయాల గురించి ఎవరితో మాట్లాడేటప్పుడు, నేను దీని గురించి ప్రార్థన చేశాను, ఇది ఖచ్చితంగా నేను నా జీవితంలో అనుభవిస్తాను అని చెప్పాడు అనుకోండి. గమనించండి, ఇద్దరు వ్యక్తులు విశ్వాసముతో జీవిస్తున్నాను అంటున్నారు, కానీ ఒక వ్యక్తి ఏమో ఖచ్చితముగా ఒక విషయము నా జీవితంలో నేను అనుభవిస్తాను అని అంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో దేవుని కృప ఉంటే, దేవుని ప్రణాళిక అయితే, దేవుని చిత్తం అయితే నా జీవితంలో ఇది అనుభవిస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాడు అనమాట. సో గమనించండి, విశ్వాసముతో జీవిస్తున్నానని అనుకోవచ్చు ఆ వ్యక్తి, కానీ ఆ వ్యక్తి విశ్వాసముతో జీవించట్లేదు, కానీ ఆశతో మాత్రమే జీవిస్తున్నారన్నమాట. లేకపోతే ఇంకొక విధానంగా చెప్పాలంటే నిరీక్షణ కలిగి ఉండొచ్చు, కానీ నిరీక్షణకి విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అనేది మనము నేర్చుకోవడం జరిగింది. హల్లెలూయా. చూడండి, ఇందాక లాస్ట్ వీక్ మనం ఒక వచనం చూసాం, మళ్ళీ ఒకసారి అది చూద్దాం. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి తెలుగులో చదవండి. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, ఎవరినైతే ఏ యేసుక్రీస్తు గురించి అయితే నేను బోధించాను, ఏ సువార్త అయితే నేను బోధించాను, నేను, సైలస్ అలాగే తిమోతి కూడా బోధించిన సువార్త, బోధించిన యేసుక్రీస్తు ఒకసారి అవును, ఇంకొకసారి కాదు అనేటటువంటి రక్షకుడు కాదు. అటువంటి యేసుక్రీస్తు గురించి మేము మాట్లాడట్లేదు, అటువంటి సువార్త గురించి మేము ప్రసంగించలేదు, లేకపోతే ప్రకటించలేదు అంటున్నాడు. సో గమనించండి, విశ్వాసము గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ఖచ్చితము, ఒక కాన్ఫిడెన్స్, ఒక అష్యూరెన్స్తో మనము మాట్లాడుతున్నాము. హల్లెలూయా. సో ఒక వ్యక్తి నేను విశ్వాసముతో జీవిస్తున్నాను అంటే నేను ఒక నిరీక్షణతో జీవిస్తున్నాను అనడము కాదు. నిరీక్షణ కూడా ఉంది ఆ వ్యక్తికి, కానీ నిరీక్షణ మాత్రమే కాదు, కానీ విశ్వాసము కూడా ఆ వ్యక్తిలో ఉన్నదన్నమాట. హల్లెలూయా. సో గమనించండి, దట్ మీన్స్ దిస్ పర్సన్ ఈజ్ లివింగ్ విత్ ఏ కాన్ఫిడెన్స్ దట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ అబ్సల్యూట్లీ మస్ట్ హ్యాపెన్ ఇన్ దేర్ లైఫ్. ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో కొన్ని విషయాలు తప్పనిసరిగా జరగాలి అనే నమ్మకంతో అతడు ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎప్పుడైతే అటువంటి విశ్వాసము కలగదో, ఎప్పుడైతే మనము ఇంకా మతపరముగా ఆచారాల ప్రకారము మనం ఆలోచించామనుకోండి, నిజముగా మనము దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాసముతో మనము జీవించలేమన్నమాట. అర్థమవుతుందా? చూడండి, కొంతమందికి ఏమవుతుందంటే వేరే వాళ్ళ జీవితంలో చూసిన విషయము బట్టి, లేకపోతే వేరే వాళ్ళకి తెలిసిన వ్యక్తులు అనుభవించిన దాన్ని బట్టి కూడా వాళ్ళ జీవితంలో కొంత అపనమ్మకము అనేది రావడం మొదలవుతుంది. కొంతమందికి అవును పాస్టర్ గారు మీరు అన్నది కరెక్టే, లేకపోతే వాక్యంలో నేను చదివాను, దేవుని యొక్క వాగ్దానాలు చూశాను, దేవుని యొక్క ఆశీర్వాదం గురించి నేను చూశాను, కానీ నా జీవితంలో, మా తల్లిదండ్రుల జీవితంలో ఇలాగైంది, నా పిల్లల జీవితంలో ఇటువంటి విషయం అయింది, లేకపోతే నా బంధువుల జీవితంలో ఇలాగయ్యింది, నేను వెళ్ళిన సంఘంలో మా పాస్టర్ గారి జీవితంలో ఇలాగయ్యింది, పాస్టర్ అమ్మ గారి జీవితంలో ఇలాగయ్యింది, లేకపోతే ఒక కుటుంబం నాకు తెలుసు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి హృదయం కలిగిన వాళ్ళు కూడా ప్రార్థన చేసుకునేవారు, వాళ్ళు కూడా ఆశలు ఉండినవి, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు, కానీ దేవుడు వాళ్ళ జీవితంలో చెయ్యలేదు. దేవుని యొక్క వాళ్ళ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళు అనుభవించలేదు. సో ఏమవుతుందంటే వేరే వాళ్ళ జీవితంలో కొంతమంది అనుభవించారు, కొంతమంది అనుభవించలేదు. కాబట్టి మనం ఏమనుకుంటాం, విశ్వాసంలో జీవిస్తున్నా ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు అనుకుంటాము. కానీ గమనించండి, అది విశ్వాసము కాదు. చాలాసార్లు ఏమవుతుందంటే వేరే వాళ్ళ జీవితంలో జరిగిందో జరగలేదో దాన్ని బట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని, లేకపోతే దేవుని యొక్క క్యారెక్టర్ని మనము జడ్జ్ చేయడం మొదలు పెడుతున్నాం అనమాట. ఒకసారి చూడండి, 2 తిమోతి, గో విత్ మీ టు 2 తిమోతి చాప్టర్ 2 and verse 13. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఇక్కడ నేను యాంప్లిఫైడ్లో ఒకసారి చదువుతాను. ఇఫ్ వీఆర్ ఫెయిత్లెస్ అని ఉంటుంది. ఓకే, ఇఫ్ వీఆర్ ఫెయిత్లెస్ అంటే మనము విశ్వాసముతో నడవనప్పుడు, ఎప్పుడైతే దేవుని వాక్యం తెలుసు, కానీ వాక్యం తెలిసిన తర్వాత కూడా మనము ఎప్పుడైతే విశ్వాసముతో నడవలేదో, when we were faithless, when we did not believe and are untrue to him, he remains true, faithful to his word and his righteous character, he cannot deny himself. ఆ లాస్ట్ పార్ట్ చదవండి. మనము నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఆయన స్వభావమునకు ఆయన విరోధముగా ఏది కూడా చెయ్యలేడు అంట. చెయ్యడు అని మాత్రమే కాదు, చెయ్యలేడు అని ఉంది. హల్లెలూయా. చూడండి, ఆయన స్వభావానికి వ్యతిరేకముగా ఆయన చెయ్యలేడు. మనకి తప్పులో మనము జీవిస్తున్నప్పుడు, విశ్వాసము లేకుండా జీవించినప్పుడు, సో గమనించండి, విశ్వాసము లేకుండా ఒక వ్యక్తి జీవించాడంటే విశ్వాసముతో పొందుకోవాల్సినవి ఆయన పొందుకోలేదన్నమాట. సో ఒక వ్యక్తి విశ్వాసముతో జీవించినప్పుడు, ఒక వ్యక్తి ఆయన జీవితంలో ఏదైతే పొందుకోవాలో అది పొందుకోనప్పుడు, అటువంటి సమయంలో చాలామంది ఏం చేస్తామంటే, ఆ వ్యక్తి పొందుకోలేదు బ్రదర్, ఆ సిస్టర్ పొందుకోలేదు, సో ఆ వ్యక్తి పొందుకోనందుకు దేవుడు చూసారా ఒక్కొక్కసారి ఇస్తాడు పాస్టర్, ఒక్కొక్కసారి ఇవ్వడు పాస్టర్ గారు. కానీ వాక్యం ఏమంటుంది, వాళ్ళ జీవితంలో జరగనంత మాత్రాన దేవుడు చెయ్యలేదు అని కాదు. ఏం చేయలేడంటే ఆయన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఆయన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఆయన స్వభావము ఎటువంటి స్వభావము. యాంప్లిఫైడ్ లో మళ్ళీ ఒకసారి పెట్టండి, యాంప్లిఫైడ్ వర్షన్. ఇక్కడ చూడండి, హి ఈస్ ఫెయిత్ఫుల్ టు హిస్ ఆయన వాక్యానికి ఆయన ఏం చేస్తున్నాడు, నమ్మదగిన దేవుడు. ఆయన వాక్యానికి వ్యతిరేకముగా ఏది చేయలేడు. హల్లెలూయా. సో ఆయన వాక్యంలో గత వారంలో చూసినప్పుడు ప్రార్థన గురించి మనం చదువుకున్నప్పుడు, లేకపోతే నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నాము, ప్రార్థన ఆయన వాక్యము మనలో ఉండి మనము ఆయనలో ఉన్నప్పుడు ఆయన వాక్యానుసారంగా మనము ఏది ప్రార్థన చేసినా దానికి ప్రతిసారి జవాబేంటి, అవును. హల్లెలూయా. ప్రతిసారి అవును. అది ఎవరన్నారు, దేవుడే చెప్పిన వాక్యం. హల్లెలూయా. దేవుడు చెప్పిన వాక్యం, యేసుక్రీస్తు చెప్పిన వాక్యం. ఇప్పుడు అటువంటి సమయంలో ఒక వ్యక్తి ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి విశ్వాసముతో జీవించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో అది అనుభవించినంత మాత్రాన దేవుడు ఆపేసినట్టు కాదు.
అటువంటి సమయంలో కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క స్వభావము గురించి గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో గమనించండి, అందుకనే కీర్తనలో 91వ అధ్యాయంలో ఏమంటాడు? 1000 మంది కుడి 1,000 may fall at my side and 10,000 at my right hand. నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఎడమ ప్రక్క 1000 మంది కూలినను, But ఏ అపాయము భయపడను. ఏ అపాయము నాకు రాదు. ఏ అపాయము నా మీదికి రాదు. ఏ అపాయము నా మీదకి రాదు అంటాడు. 1,000 may fall at my side and 10,000 at my right hand, but it shall not come near me. నా యొద్దకు రాదు. నా యొద్దకు మాత్రము రాదు. రాదు. గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందో. మన జీవితాల్లో మన కుటుంబంలో ఒక్క వ్యక్తి జీవితంలో జరగలేదు అనుకోండి, చూసారా అక్కడ జరగలేదు పాస్టర్, అందుకనే మనం అంత నమ్మకం పెట్టుకోలేము అంటాం. లేకపోతే ఆ పాస్టర్ గారి జీవితంలో జరగలేదు, ఆ కుటుంబంలో జరగలేదు, నా స్నేహితుడి జీవితంలో జరగలేదు, అందుకనే నాకు అపనమ్మకము, అందుకనే నేను నమ్మలేను, అందుకనే అంత విశ్వాసంతో నేను జీవించలేను. ఇక్కడ ఈ సామెత కీర్తనలు రాసిన వ్యక్తి ఏమంటున్నాడు? 11,000 మంది. ఎంతమంది? 11,000 మంది పడిపోయిన తర్వాత కూడా ఆయన మాత్రం ఏమంటున్నాడు? నా దగ్గరికి మాత్రము ఏ అపాయము రాదు అంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. 11,000 మంది. 11,000 మంది. మన జీవితంలో ఏం జరుగుతుందంటే, సాతాను ఒక్కరి జీవితంలో జరగకపోయినా, ఒక్క కుటుంబంలో జరగకపోయినా, ఒక్క స్నేహితుడి జీవితంలో జరగకపోయినా, ఒక్క వివాహంలో జరగకపోయినా, ఒక వ్యాపారంలో ఒక కార్యం జరగకపోయేటప్పటికి, అదిగోండి అక్కడ జరగలేదు, వాక్యం చెప్పారు జరుగుతుంది అన్నారు కానీ అక్కడ జరగలేదు. అందుకనే ఒక్కొక్కసారి దేవుడు చేస్తాడండి, ఒక్కొక్కసారి దేవుడు గమనించండి. మనం చూస్తున్న లోకం అంతా కూడా ఈ నియమాల్లో ద లా ఆఫ్ గ్రావిటీ అనేది అందరికీ తెలుసు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను నడుస్తున్నాను, ఇక్కడ ఈ స్టేజ్ మీద నడుస్తున్నంత సేపు ఈ స్టేజ్ హైట్, ఈ స్టేజ్ లెవెల్ మీద ఉంటాను. కానీ ఈ స్టేజ్ దాటి నేను నడవడం మొదలు పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? నా లెవెల్ కిందకు వస్తుంది. ఎందుకు? గ్రావిటీ వలన నేను కింద పడడం జరుగుతుంది అనమాట. అందరికి అర్థమవుతుంది కదా? ఇది ఈ లోకములో ఉన్నటువంటి నియమము. ఓకే, సో ఈ నియమము నువ్వు పొద్దున్న లేచినా, రాత్రి లేచినా, ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, అది ఎండాకాలం అయినా, మంచైనా, ఏదైనా వెదర్ అవ్వు, రోజు అవ్వు, టైం అవ్వు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లా ఆఫ్ గ్రావిటీ అనేది ఎప్పుడు కూడా ఈ లోకంలో పనిచేస్తూనే ఉంటది. హల్లెలూయా, ఆమేన్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, అంటే ఏంటి? యూ కెన్ డిపెండ్ అపాన్ దిస్ లా టు వర్క్ ఆల్ ద టైమ్. అనగా కాలంలో పని చేయనట్లుగా ఇట్టి నియమం పైన మీరు ఆధారపడి ఉంటారు. అలాగే మనము పోయిన వారం మనం నేర్చుకున్నాం, మనము చూస్తున్న లోకము మాత్రమే కాదు కానీ మన కళ్ళకి కనిపించని ఇంకొక అన్సీన్ వరల్డ్, ఇంకొక లోకం ఉన్నది అనేది మనము తెలుసుకున్నాం అన్నమాట దేవుని వాక్యంలో. ఇందాక మన కమ్యూనియన్ మెసేజ్ అప్పుడు కూడా పాస్టర్ అర్పిత దీని గురించి వివరించారు అనమాట. సో ఈ లోకములో ద లా ఆఫ్ ఫెయిత్ అనేది ఈ లోకంలో పనిచేస్తున్నటువంటి నియమము
అనేది మనం గుర్తించాలి. ద లా ఆఫ్ ఫెయిత్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ ది అన్సీన్ వరల్డ్. మరి విశ్వాస నియమము అనేది అదృశ్య ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నది. The way we depend on the law of gravity, we must learn that we can depend upon the law of faith. ఈ ప్రపంచంలో భూ ఆకర్షణ శక్తి మీద ఎలాగైతే ఆధారపడుతూ ఉన్నామో విశ్వాస నియమం మీద ఆ యొక్క ఆత్మీయ ప్రపంచంలో ఆధారపడుతూ ఉంటున్నాం. గమనించండి, ఇక్కడ వివరిస్తున్నప్పుడు ఈ వచనంలో రెండు నియమాల గురించి అంటున్నాడు. ఒకటేమో ద లా ఆఫ్ వర్క్స్, ఇంకొకటి ద లా ఆఫ్ ఫెయిత్. ఒకటేమో క్రియల యొక్క నియమము, రెండవది విశ్వాసం యొక్క నియమము. గమనించండి, కొన్ని డిఫరెన్సెస్ ఇక్కడ చూద్దాం. ఓకే, when it comes to the law of works, it is based on your attainment or achievement. మరి ఈ యొక్క క్రియల యొక్క నియమం గురించి చూస్తున్నప్పుడు ఇది మీ సాధించిన దాని మీద ఆధారపడుతూ ఉంటున్నది. When it comes to the law of faith, it is based on atonement. మరి విశ్వాసం యొక్క నియమం మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ప్రాయశ్చిత్తం మీద ఆధారపడుతూ ఉన్నది. It is based on what Jesus Christ has done for you. యేసుక్రీస్తు మీ కొరకు చేసిన కార్యం మీద ఆధారపడి The ఉంటున్నది. price that he has paid for you. ఆయన మీ కొరకు చెల్లించిన వెల మీద ఆధారపడి ఉంటున్నది. Hallelujah. ఆమేన్. Now, the second difference is the law of works is based on human merit or human effort. రెండవదిగా క్రియల యొక్క నియమంలో మానవ సామర్థ్యత మీద ఆధారపడి ఉంటున్నది. But when it comes to the law of faith, it is based on the grace of God. కానీ విశ్వాసం యొక్క నియమం మీద వచ్చినప్పుడు అది కృప మీద ఆధారపడి ఉంటున్నది. Number 3, the law of works is based on self-righteousness. మరి క్రియల యొక్క నియమంలో మూడోది స్వనీతి పైన ఆధారపడి ఉంటూ ఉన్నది. The law of faith is based on the gift of righteousness. విశ్వాసం యొక్క నియమంలో నీతి యొక్క బహుమానం మీద ఆధారపడి ఉంటూ ఉన్నది. The law of works is based on self-confidence. మరి క్రియల యొక్క నియమంలో ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటున్నది. And the law of faith is based on God confidence. మరి విశ్వాసం యొక్క నియమంలో దేవుని ధైర్యం మీద ఆధారపడి ఉంటూ ఉన్నది. Number 5, finally, when it comes to the law of works, human effort or human works precedes the grace of God. మరి క్రియల యొక్క నియమంలో కృపను మించిన మానవ ప్రయత్నం అనగా కృపకు ముందు మానవ ప్రయత్నము పనిచేస్తూ ఉన్నది. But when it comes to the law of faith, the grace of God precedes human effort or మరి work. విశ్వాసం యొక్క నియమంలో మరి మానవ ప్రయత్నానికి ముందు కృప పనిచేస్తూ ఉన్నది అనగా విశ్వాసము క్రియలు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మనము ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లా ఆఫ్ గ్రావిటీ అన్నాము. మనం ఏది చేస్తున్నా, మనం ఎక్కడికైనా నడుస్తున్నా, మనం మెట్లు ఎక్కుతున్నా, మెట్లు దిగుతున్నా, ఒక దగ్గర దూకాలన్నా, ఏది చేస్తున్నా, కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా అంతా కూడా ఈ లా ఆఫ్ గ్రావిటీ ప్రకారం మనము చేస్తాము. కానీ మనం ఎప్పుడన్నా ఇక్కడ నుంచి ఇంకొక దేశానికి మనం వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం అనుకోండి, ఎయిర్పోర్ట్కి వెళ్తాము. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నప్పుడు గ్రావిటీ అనేది ఉన్నా కూడా ఇంకొక నియమము కూడా ఉన్నదన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ద లా ఆఫ్ లిఫ్ట్ అంటారు. ఈ లా ఆఫ్ లిఫ్ట్ ప్రతి ఏరోప్లేన్ కూడా ఈ లా ఆఫ్ లిఫ్ట్ లో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తుందో ఆ ఏరోప్లేన్ అంత బరువు ఉన్నా కూడా గాల్లో ఎగురుతుంది. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుంది కదా అందరికి? Yes, Pastor. సో ఇప్పుడు ఆ లా ఆఫ్ లిఫ్ట్ ఎప్పుడైతే మనము వాడతామో, లా ఆఫ్ గ్రావిటీ ఉన్నప్పటికీ లా ఆఫ్ లిఫ్ట్ విల్ ఆల్వేస్ ఓవర్ రైడ్ ద లా ఆఫ్ gravity. So when you are being involved in the law of lift, you will supersede the law of gravity. మీరు ఎప్పుడైతే ఎగిరే నియమంలో పాటిస్తూ ఉంటున్నారో భూ ఆకర్షణ శక్తి ఉన్నను ఈ యొక్క ఆకర్షణ శక్తిని మించి ఎగిరే నియమము పనిచేస్తూ ఉన్నది. When you participate in the law of lift, మరి ఆ యొక్క ఎగిరే నియమంలో మీరు పాల్గొన్నప్పుడు you are no longer limited by the law of gravity. ఈ భూ ఆకర్షణ శక్తి ఆధీనంలో కానీ దాని చేత మీరు నియంత్రింపబడరు. Hallelujah. ఆమేన్. In the same way, అదే రీతిగా when you participate in the law of faith, మీరు ఎప్పుడైతే విశ్వాస నియమంలో పాల్గొంటున్నారో you are no longer limited by the law of works in your life. ఇక మీ జీవితంలో క్రియల నియమము ద్వారా ఆధీనంలో మీరు ఉండరు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, నీ క్రియల ద్వారా కూడా నీ జీవితంలో ఫలము వస్తుంది. నీ క్రియల ద్వారా కూడా కొన్ని రిజల్ట్స్ నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో జీవించడం మొదలు పెడతావో, నీ క్రియల ద్వారా నువ్వు ఎటువంటి రిజల్ట్స్ చూడగలుగుతావో, నీ క్రియల ద్వారా ఏదైతే సంపాదించుకునేవాడో దానికన్నా ఎంతో ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. 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 గమనించండి, ఈ విశ్వాసంతో ఇలాగ జీవించడం అంటే ఇది ఎప్పుడూ మర్చిపోద్దు. విశ్వాసం గురించి కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగకపోవచ్చు అనేది ఆ ప్రసక్తే పెట్టుకోవద్దు.
కొన్నిసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు నాకు కొన్నిసార్లు జవాబు వస్తుంది, కొన్నిసార్లు జవాబు రాదు. కొన్నిసార్లు దేవుడు ఆలకిస్తాడు, కొన్నిసార్లు దేవుడు ఆలకించడు. అటువంటి ఆలోచనే ఉండకూడదు మన జీవితంలో. హల్లెలూయా. ఒక క్రైస్తవుడి జీవితంలో నిజంగా సువార్త తెలుసుకున్నప్పుడు, నిజంగా యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన యేసుక్రీస్తు యొక్క స్వభావము తెలుసుకున్నప్పుడు, ఆయన కృప గురించి తెలుసుకున్నప్పుడు, ఆ సువార్త తెలుసుకున్నప్పుడు ఖచ్చితముగా ఒకటి మాత్రము మన జీవితంలో స్థాపించబడిపోవాలి, నాటబడిపోవాలి. ఈ వాక్యము ద్వారా, ఈయన ప్రసంగించిన కృప ద్వారా, ఈ నిబంధన ప్రకారము నేను జీవిస్తే, ఈ నిబంధన ప్రకారము నేను మాట్లాడితే, ఈ నిబంధన ప్రకారము నేను ఆలోచిస్తే, ఏది అడిగినా ఏది చెప్పినా అది ఖచ్చితముగా నా జీవితములో జరుగుతాది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యేసుక్రీస్తుకు ఒకసారి చప్పట్లు కొట్టండి. గ్లోరీ. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇదంతా ఏదో మనము చేస్తున్న కార్యము బట్టి కాదు, కానీ నూతన నిబంధనలోకి దేవుడు మనకి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ఇదంతా కూడా ఆయన బహుమానం అయి ఉన్నది. హల్లెలూయా. సో గమనించండి, సో విశ్వాసముతో నేను జీవిస్తున్నాను అంటే, విశ్వాసముతో నేను దేని కొరకైనా ఆశిస్తున్నానంటే, విశ్వాసముతో నేను ప్రార్థన చేస్తున్నానంటే ఖచ్చితముగా నా జీవితంలో అది నెరవేర్చబడాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, గో విత్ మీ టు మార్క్ చాప్టర్ 11. మార్క్స్ వార్త 11వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాము. 23 ఇంకా 24 వచనాలు మళ్ళీ ఒకసారి త్వరగా చదువుదాం. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తుబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. గమనించండి, 24వ వచనంకి లాస్ట్ వీక్ మనం చాలా సమయం తీసుకున్నాము. దాని గురించి నేను బోధించాను. విశ్వాసము ఇంకా ప్రార్థన గురించి నేను మాట్లాడాను. 23 ఇంకా 24 వచనాలు కూడా ఆయన ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ విధంగా ఎందుకు బోధిస్తున్నాడంటే, ఆ మరుసటి రోజు, దాని ముందర రోజు ఒక కార్యము జరిగింది. ఆ కార్యము బట్టి పేతురు ఆశ్చర్యపడతాడు అన్నమాట. ఆశ్చర్యపడ్డందుకు ఈ ఎక్స్ప్లెనేషన్ దేవుడు అక్కడ యేసుక్రీస్తు ఇస్తున్నాడు ఆ పేతురికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధముగా జరిగింది, మనము ఏ విధముగా జీవించగలుగుతామో ఆయన మనకి ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట. సో అదే అధ్యాయంలో 12వ వచనంకి వెళ్ళినట్లయితే ఇక్కడ now the next day they came from Bethany and he was hungry. Seeing a fig tree far off having leaves, he went there perhaps to find something. When he came to it, he found nothing but leaves, for it was not the season for figs. In response, Jesus said to it, "Let no man eat fruit from you ever again." And his disciples heard it. గమనించండి, ఇక్కడ బెతనీ నుంచి వస్తున్న సమయంలో యేసుక్రీస్తుకి ఆకలేస్తుందంట. ఆకలేస్తున్నప్పుడు అంజూరపు చెట్టుని దూరం నుంచి చూస్తాడు. ఆకులు ఉన్నాయి కాబట్టి అంజూరపు ఫ్రూట్ కూడా, అక్కడ ఫలం కూడా ఉంటుందని అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే అక్కడికి కేవలము ఆ చెట్టుకి ఆకులు మాత్రమే ఉన్నాయి, కానీ ఆయన ఆకలితో అంజూరాల కోసం వచ్చినప్పుడు అక్కడ అనమాట, ఫలము లేదు. సో ఫలము లేనందుకు శపిస్తాడు. కానీ గమనించండి, 13వ వచనంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ద సీజన్ అని ఉంటది. అది అంజూరపు పండ్ల కాలము కాదు అంట. కాలము కాకపోయినప్పటికీ ఏం చేశాడు యేసుక్రీస్తు? ఆ అంజూరపు చెట్టుని శపించాడు అనమాట. సో గమనించండి, ఆ కాలము కానప్పుడు ఎందుకు శపించాడు? ఒక 4 రీజన్స్ అన్న, 4 కారణాలన్నా నేను ఇవ్వగలుగుతాను ఇక్కడ ఎందుకు శపించాడు అంటే. ఎందుకంటే ఆ అంజూరపు చెట్టు కేవలం ఆయన ఏదో ఆకలితో ఉన్నాడు కాబట్టి కోపంలో శపించేశాడని కాదు. ఓకే, ఎందుకంటే అక్కడ అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ దేశానికి కూడా ఒక ఉదాహరణగా ఉందన్నమాట. సో ఆ విషయాలు నేను ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను వివరిస్తాను. కానీ ఈ రోజుకి గమనించండి, ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. ఐ వాంట్ టు స్టే ఆన్ దట్ సబ్జెక్ట్. సో విశ్వాసం గురించి వచ్చేసేటప్పటికి ఇక్కడ ఏమనుంది, ఆయన ఆకలితో అక్కడికి వచ్చాడు. ఆకలితో వచ్చినప్పుడు అక్కడ ఫలము ఉండాల్సిన సమయములో లేదు. కానీ కాలం కాదు కదా పాస్టర్ అనొచ్చు, కానీ కాలము కానప్పుడు ఆ విధంగా ఆకులు కూడా ఉండకూడదు అక్కడ. సో ఆకులు ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడికి రావడం జరిగింది. కానీ ఇంకొక విషయం కూడా, కాలము కాకపోయినా ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 verse 1 లో ఇలా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. గమనించండి, అక్కడ ఏమనుందో, ఆకాశము క్రింద అనుంది. ప్రతి దానికి సమయము ఉన్నది, కానీ ఎక్కడ? అది ఆకాశము క్రింద. ఆకాశము పైన కాదు, ఆకాశము క్రింద మాత్రమే.
అందరికి అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. అందరికి అర్థమవుతుంది వెనకాల. సో గమనించండి, అక్కడ ఆకాశము క్రింద ఉన్న వాటికి మాత్రమే కాలము సమయము ఉన్నది, కానీ ఆకాశము పైన వాటికి సమయము ఇంకా కాలము ఉండక్కర్లేదు. సో ఇక్కడ యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నాడు. ఈ లోకములో కనిపించినదంతా కూడా కాలము సమయము ప్రకారం పనిచేస్తాయి. కానీ నీకు ఏ లోకమైతే నీ కళ్ళకి కనిపించదో అక్కడ సమయము అనేది లేదు, కాలము అనేది లేదు. సో యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ఆయన ఆకలితో వచ్చినందుకు అక్కడ ఫలము ఉండాల్సింది. ఆకులు ఉన్నాయి కాబట్టి ఫలము రావాల్సింది. యేసుక్రీస్తు నా దగ్గర నుంచి ఫలానికి వచ్చాడు అనేది గుర్తించి ఫలము ఉండాల్సింది. కానీ ఫలము లేనందుకు ఏం చేశాడు? శపించాడంట. శపించిన తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ఏంటి, మళ్ళీ అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ హీ గోస్ ఇన్ టు ద టెంపుల్ అండ్ హీ క్లెన్సెస్ ద టెంపుల్. దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయంను పవిత్రపరిచి మళ్ళీ మరుసటి రోజు అక్కడి నుంచి రావడం మొదలు పెడతాడు. మరుసటి రోజు వచ్చేటప్పుడు అప్పుడు పేతురు చూసి ఈ అంజూరపు చెట్టు వేళ్ల నుంచి ఎండిపోయిందని ఆశ్చర్యపడతాడు అనమాట. 20 వచనం చదవండి ఒకసారి. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండి విండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. సో గమనించండి, ఈ కార్యము ముందరి రోజు యేసుక్రీస్తు వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, అంజూరపు చెట్టుని శపించాడు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ టెంపుల్కి వెళ్తారు. టెంపుల్లో యేసుక్రీస్తు చేయాల్సిన కార్యం అంతా చేశాడు. నెక్స్ట్ డే మళ్ళీ తిరిగి అక్కడ ప్రయాణం చేస్తున్నారు. తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుకి అంజూరపు చెట్టు గురించి పట్టించుకోవట్లేదు, కానీ పేతురు చూశాడు. పేతురు చూసి ఆశ్చర్యపడ్డాడు. పేతురు చూసి ఆశ్చర్యపడి ఏమంటున్నాడు? బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. నీవు శపించిన అంజూరపు చెట్టు, ఎస్, నీవు శపించిన అంజూరపు చెట్టు ఇప్పుడు ఏమైంది? ఎండిపోయిందని ఆశ్చర్యపడుతున్నాడు. ఎలాగ ఎండిపోయింది? నిన్నే జీవముతో చూశాను, నిన్నే ఆకులతో చూశాను, ఈ రోజు వచ్చేటప్పటికి ఎండిపోయింది, చచ్చిపోయింది. ఎలా జరిగింది? నువ్వు కేవలము మాటలు మాత్రమే మాట్లాడావు. అప్పుడు పేతురుకు అర్థం అవ్వలేదేమో. పేతురు మొట్టమొదటిసారి విన్నప్పుడు ఆయన కేవలము సరే కోపంలో ఉన్నాడేమో, ఆకలేస్తుందేమో, కోపం వేస్తుందేమో, యేసుక్రీస్తుకు అనుకున్నాడేమో. కానీ గమనించండి, ముందర వచనంలో చూసినట్లయితే అక్కడ 14వ వచనం మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు? అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. గమనించండి, ఇది ఆయన శిష్యులు వినిరి అని ఉంది. కానీ గమనించండి, ఇక్కడ వాక్యంలో లేకపోయినా ఐ వాంట్ టు సబ్మిట్ సంథింగ్. ఇక్కడ కేవలము శిష్యులు మాత్రమే వినలేదు, ఆ అంజూరపు చెట్టు కూడా విన్నది. yes amen, that's right. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు కూడా విన్నది. పాస్టర్ గారు, చెట్లకి చెవులు ఉండవు కదండి, గుర్తుపెట్టుకో. చెట్లకి మనలాగా చెవులు ఉండకపోవచ్చు, చెట్లకి మనలాగా నోరు ఉండకపోవచ్చు, కానీ ఆత్మలోకములో ప్రతిదీ కూడా మాట్లాడగలుగుతుంది, ప్రతిదీ వినగలుగుతుంది. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ మాట్లాడగలుగుతుంది, ప్రతిదీ వినగలుగుతుంది. అందుకని దెయ్యాలు నీకు కనిపించవు నీ కళ్ళకి, అయినా నీ మాటలు మాత్రము వినగలుగుతాయి. జ్వరము నీకు కనిపించదు, కానీ జ్వరముతో నువ్వు మాట్లాడగలుగుతావు. అనారోగ్యము నీకు కనిపించకపోవచ్చు, ఆ ఆత్మ కనిపించకపోవచ్చు, కానీ అనారోగ్యంతో, యేసుక్రీస్తు అనారోగ్యముతో మాట్లాడాడు, యేసుక్రీస్తు గాలితో కూడా మాట్లాడాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఆయన మాటలు శిష్యులు విన్నారు, అంజూరపు చెట్టు కూడా విన్నదనమాట. సో ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నాడు. నువ్వు శపించినటువంటి అంజూరపు చెట్టు ఎండిపోయింది, మాడిపోయింది, చనిపోయింది అంటున్నాడు అనమాట. చనిపోయింది అని చెప్పినప్పుడు గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడే మాటలు 22వ వచనం చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. 23వ వచనం, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్తే, టు యు హూసోఎవర్ షల్ సే టు దిస్ మౌంటైన్ అంటాడు. తెలుగులో ఎవడైనను ఈ కొండను చూచి, ఎవరైనను అన్నాడు. ఎస్, ఎవరన్నాడు? ఎవడైనను అంటే ఇక్కడ ఎవరైనా, వారందరూ, ఎవరైనను
సో గుర్తుపెట్టుకోండి, ఈ ఈ ఈ చెట్టు ఇలాగా ఎండిపోయిందని ఆశ్చర్యపడితే యేసుక్రీస్తు వచ్చి అంటాడు, గుర్తుపెట్టుకో, మొట్టమొదటిగా దేవునిలో విశ్వసించు. Yes. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దాని తర్వాత సెకండ్ థింగ్, ఫర్ అష్యూర్డ్లీ ఐ సే టు యు హూసో ఎవర్ షల్ సే టు దిస్ మౌంటైన్ అంటున్నాడు. ఎవడైనా ఈ కొండను చూచి, ఈ కొండని చూచి ఎవడైనా అనొచ్చు, ఎవరైనా ఈ విధంగా మాట్లాడొచ్చు అంటున్నాడు. గమనించండి, ఆయన మాట్లాడింది దేంతో? ఒక చెట్టుతో. గాని పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? దేంతో మాట్లాడమంటున్నాడు? కొండతో మాట్లాడమంటున్నాడు. చూడండి, ఒకసారి నువ్వే పేతురు అనుకో, నీకు ఎలాగ అనిపించేది అసలు యేసుక్రీస్తు అప్పుడు నీతో అలా మాట్లాడుతుంటే? ఒక సైడ్ నువ్వే ఆశ్చర్యపడుతున్నావు, ఎలా చచ్చిపోయింది, ఎలా చనిపోయింది ఈ చెట్టు అని. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు నిన్ను చూసి అంటున్నాడు, నేను నిశ్చయంగా చెప్తున్నాను, నేను ఖచ్చితంగా చెప్తున్నాను నీతో ఈ మాట, నువ్వు ఈ కొండతో మాట్లాడితే అంటున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. కంటిన్యూ రీడింగ్ ఇట్ ప్లీజ్. ఎవడను నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంగ్లీష్ లో పెట్టండి ఒకసారి. And guys, somebody check on this screen for me please. Yeah. Okay, for assuredly I say to you, whoever says to this mountain, be removed, be cast into the sea, and does not doubt in his heart. తన మనసులో సందేహింపక. సో నంబర్ 1, ఫస్ట్ థింగ్ ఏంటి? దేవునిలో విశ్వసించు. రెండోది ఏంటి? కొండతో మాట్లాడు. కొండతో మాట్లాడు అంటున్నాడు. ఏ విధంగా అయితే నేను చెట్టుతో మాట్లాడానో అదే విధముగా నువ్వు కొండతో మాట్లాడు. కొండతో మాట్లాడినప్పుడు నీ హృదయంలో నిశ్చయించొద్దు అంటున్నాడు, సందేహింపకు అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. డు నాట్ డౌట్ ఇన్ యువర్ హార్ట్. తన మనస్సులో హృదయంలో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి, ఏమి నమ్మాలంట? చెప్పినది జరుగునని నమ్మాలంట. ఎవరు చెప్పినది? ఆ వ్యక్తి. ఎవరైనా ఆ వ్యక్తి చెప్పినది. దేవుడు చెప్పినది అనలేదు అక్కడ. ఎవరు చెప్పినది? ఆ వ్యక్తి చెప్పినది. ఆ వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో అది జరుగునని నమ్మాలంట. అది నమ్మినప్పుడు ఏం జరుగుతుందంట? నిశ్చయముగా జరుగుతుంది. మళ్ళీ చదవండి ఆ పాట. సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు చెప్పినది జరుగును. ఒక్కొక్కసారి జరుగును అన్నాడా? అప్పుడప్పుడు జరుగును అన్నాడా? లేదు. ఆయన ఏమన్నాడు? ఎప్పుడైతే నువ్వు దేవునిలో విశ్వసిస్తావో, ఎప్పుడైతే నువ్వు కొండతో మాట్లాడతావో, కొండతో మాట్లాడినప్పుడు నీ హృదయంలో ఎటువంటి అపనమ్మకము, ఎటువంటి డౌట్ లేకుండా నువ్వు మాట్లాడగలుగుతావో, మాట్లాడిన సమయంలో అదే హృదయంతో నువ్వు మాట్లాడినది జరుగును అని ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో, నువ్వు మాట్లాడినది నీ జీవితంలో జరుగును అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడినది నీ జీవితంలో జరుగును అంటున్నాడు. చూడండి, విశ్వాసము గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పేతురు ఆశ్చర్యపడ్డాడు, కానీ యేసుక్రీస్తు చెప్తున్నప్పుడు ఆశ్చర్యకరముగా మాట్లాడట్లేదు. ఇదిగో నేను విశ్వాసాన్ని ఏ విధంగా వాడానో నువ్వు కూడా వాడగలుగుతావు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ అశోక్ ఉన్నాడు. అశోక్కి సెల్ ఫోన్ అంటే తెలియదు అనుకోండి. సో నేను అశోక్ ఎప్పుడో బయటికి వెళ్తున్నప్పుడు సడన్ గా నేను ఫోన్ తీసుకొని నా భార్యతో మాట్లాడడం మొదలుపెట్టాను. భార్యతో మాట్లాడేసిన తర్వాత ఫోన్ పెట్టిన తర్వాత, ఏంటది, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు, పక్క వెళ్ళిపోయి నువ్వే మాట్లాడేసుకుంటున్నావు ఏంటంటే, నేను మాట్లాడుకోవట్లేదు, నేను ఇదిగో ఇది దీన్ని ఫోన్ అంటారు, నేను నా భార్యతో మాట్లాడాను అన్నాను అనుకోండి. ఏంటి భార్య ఇక్కడ ఎక్కడ లేదు కదా, ఎలా మాట్లాడుతున్నావు అంటే, నేను చూడక్కర్లేదు, చూడకుండానే మాట్లాడగలుగుతాను అని చెప్పాను అనుకోండి. దాని గురించే ఆశ్చర్యపడ్డాడు అనుకోండి. అప్పుడు మళ్ళీ ఎలా చేస్తున్నావు అది ఇది అంటే, ఇప్పుడు ఇదిగో అక్కడ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అన్నాడు చూడండి. అది ఇంకొక ట్రాన్స్లేషన్లో ఎలాగుంటుంది తెలుసా? గ్రీక్లో అది చూస్తే వన్ ఆఫ్ ద ఐడియాస్ దట్ ఇట్ డ్రాస్ ఇస్ దిస్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచుడంటే ఆ విశ్వాసం ఇచ్చినట్లుగా. నేను ఎలాగైతే ఇది వాడానో ఇదిగో నువ్వు వాడు. కానీ గమనించు, నేను మాట్లాడినప్పుడు కేవలము ఫోన్లో నేను ఆమె స్వరము విన్నాను, నా స్వరము నా భార్య వినగలిగింది. ఓకే, అది చెట్టు అనుకుందాము. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు?
విశ్వాసము తీసుకో, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇప్పుడు నువ్వు సరి అయిన యాప్ ఓపెన్ చేసి సరి అయిన బటన్ నొక్కితే నువ్వు మాట్లాడడం మాత్రమే కాదు, నువ్వు నీ భార్యతో మాట్లాడడం మాత్రమే కాదు, నువ్వు నీ భార్యని చూస్తూ మాట్లాడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పింది? yes pastor. సో ఆయన చేసిన దానితో ఆపేయట్లేదు, అది ఒక లిమిట్ లాగా మనకి చెప్పట్లేదు. యేసుక్రీస్తు యొక్క విశ్వాసముతో జీవించడం అంటే ఆయన చేస్తున్నటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఆయన లాగా జీవించమని మనకి ఉదాహరణగా చెప్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఉదాహరణగా చెప్పేమంటున్నాడు, నేను ఈ విధంగా ఎలాగైతే, గమనించండి, ఆయన అంజూరపు చెట్టుతో మాట్లాడినప్పుడు దాని గురించి రాత్రంతా చింతించలేదు. ఇది జరుగుతుందో జరగదో, ఇది జరుగుతుందో జరగదో, ఇది జరుగుతుందో జరగదో, అసలు దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకు? ఆయనకు ఒకటి తెలుసు, నేను నా నోటి నుంచి ఒకసారి నేను మాట్లాడితే అది ఖచ్చితముగా జరుగుతుంది, అంతే. ఆమేన్. జరగాల్సిందే, ఎస్, జరగాల్సిందే. అందుకనే యేసుక్రీస్తు ఆశ్చర్యపడలేదు చెట్టును చూసినప్పుడు. ఎవరు ఆశ్చర్యపడ్డారు? పేతురు ఆశ్చర్యపడ్డాడు, యేసుక్రీస్తు ఆశ్చర్యపడలేదు. అందుకనే పేతురు ఆశ్చర్యపడి ఆయన్ని ప్రశ్న అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇది కష్టము అనట్లేదు, ఇది నీ వల్ల జరగదు అనట్లేదు. ఇది ఒక్కొక్కసారి ఇటువంటి అద్భుత కార్యములు జరుగుతాయి, ఒక్కొక్కసారి ఇటువంటి అద్భుత కార్యములు జరగవు అని అసలు ఆ డైరెక్షన్లోకే వెళ్ళట్లేదు. చూడండి, మనము చాలాసార్లు మతపరముగా ఆలోచించినప్పుడు అద్భుత కార్యములు జరగాలి, లేకపోతే దేవుడు నా జీవితంలో ఒక కార్యము చేయాలి, ఈ అద్భుతము జరగాలి, ఈ స్వస్థత రావాలి, ఈ ఉద్యోగం రావాలి, ఈ ద్వారము తెరవబడాలి, నా జీవితము మార్చబడాలి, నా భవిష్యత్తు సెటిల్ అవ్వాలి, నా వివాహం సెటిల్ అవ్వాలి, నా పిల్లలు భవిష్యత్తు మార్చబడాలి. ఇటువంటి విషయాల గురించి ఆలోచించినప్పుడు దేవుడు నా జీవితంలో ఒక అద్భుత కార్యము చేయాలి అన్నప్పుడు అది ఖచ్చితముగా జరుగుతాది అనేటటువంటి విశ్వాసం ఇంకా చాలా మందిలో ఉండదు. చాలా మందిలో ఎలాగనుకుంటాము, ప్రార్థన చేస్తున్నామండి, మరి దేవుడు ఏం చేయాలో దేవుడు ఏం చేస్తాడో చూస్తున్నాము, దేవుడు ఏం చేస్తాడో చూస్తాము, దేవుడు ఏదైనా చేస్తాడని ఎదురు చూస్తున్నాము. సో అంటే ఏంటి అంటే అవ్వచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు. అంటే నేను మాత్రం చేస్తున్నానండి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మరి దేవుడు మాత్రం చేస్తాడో చేయడో నాకు తెలీదు అంటున్నాము. సో అంటే ఏంటి, నా పార్ట్ మాత్రం నేను చేస్తున్నానండి, దేవుడు మరి ఒక్కొక్కసారి చేస్తాడు, ఒక్కొక్కసారి చేయడు. అంటే ఇంకొక విధంగా చూడండి, మనం ఏమనుకుంటాం, అది విశ్వాసం, దేవుడు చేసినా చేయకపోయినా. అది విశ్వాసం కాదు, దేవుని మీద నిందేస్తున్నాం మనం. నమ్మదగిన దేవుడు కాదు అంటున్నాం అన్నమాట. ఒక్కొక్కసారి చేస్తాడు, ఒక్కొక్కసారి చెయ్యడు అంటున్నాం అన్నమాట. సో గమనించండి, ఇక్కడ వచ్చేసేటప్పటికి 23వ వచనము 24వ వచనానికి వచ్చేసేటప్పటికి అప్పుడు అంటాడు, దేర్ఫోర్ ఐ సే టు యూ వాట్ ఎవర్ థింగ్స్ యూ ఆస్క్ వెన్ యూ ప్రే బిలీవ్ దట్ యు రిసీవ్ దెమ్ అండ్ యూ విల్ హ్యావ్ దెమ్. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అప్పుడు నీకు అవి కలుగును. ఎక్కడ కూడా ఈ వచనాల్లో యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతూ ఎక్కడ కూడా జరుగుతాదేమో అనట్లేదు, ఖచ్చితముగా జరుగును అంటున్నాడు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా అది జరుగుతుంది అంటున్నాడు. నువ్వు మాట్లాడినప్పుడు, కొండతో మాట్లాడినప్పుడు అది ఖచ్చితముగా జరుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, గో విత్ మీ టు 1 Timothy chapter 6. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము verse 12 and 13. 12-13 వచనాలు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటను. Okay, so in verse 12 he talks about fighting the good fight of faith. మరి 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుటను గురించి మాట్లాడుతూ ఉన్నారు. He says you fight the good fight of faith by laying hold to eternal life. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. గమనించండి, he says that you do this by your good confession.
మీరు ఈ యొక్క కార్యమును మంచి ఒప్పుకొనుట ద్వారా అనేక సాక్షులు ఎదుట చేసితివి. అందరూ మంచి ఒప్పుకోలు అనండి. మంచి ఒప్పుకోలు. సో గమనించండి, నిన్న నేను మాట్లాడిన ఇక్కడ యేసుక్రీస్తు యొక్క జీవితంలో చూస్తే 23వ వచనం మార్కు సువార్త 11వ అధ్యాయంలో కేవలము ఒక్కసారి అక్కడ అంజూరపు చెట్టుని శపించాడు. దాని తర్వాత ప్రార్థన గురించి వచ్చేసేటప్పటికి విశ్వాసముతో ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా మనకి చెప్పాడు. అందుకనే గత వారంలో నేనేమన్నాను, విశ్వాస కూడిన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుణ్ణి అడిగిన దానికోసమే మళ్ళీ అడగడం కాదు, కానీ ఒక్కసారి మాత్రమే మనము దేవుణ్ణి అడగాలి. ఒక్కసారి అడిగిన తర్వాత దాని తర్వాత మనం కృతజ్ఞతలు మాత్రమే చెల్లించాలి. ఇక్కడ అటువంటి సమయంలో పాస్టర్ గారు నేను ప్రార్థన చేశాను, నాకు ఇంకా నేను అనుభవించట్లేదు, ఏదైతే నేను ప్రార్థన చేశానో నా జీవితంలో నాకు ఇంకా రాలేదు, ఇంకా నేను పొందుకోలేదు, ఇంకా నేను అది నా జీవితంలో నేను అనుభవించట్లేదు, ఇటువంటి సమయంలో నేను ఏమి చెయ్యాలి? అటువంటి సమయంలోనే ఈ పోరాడాలి. హల్లెలూయా. ఈ పోరాడము ఎలా పోరాడాలంట? నీ మంచి ఒప్పుకోలుతో నువ్వు పోరాడాలంట. 13వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటను. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఉదాహరణగా ఏమంటున్నాడు, యేసుక్రీస్తు పిలాతు ఎదుట ఎలాగైతే మంచి ఒప్పుకోలు చేశాడో ఆ విధముగా మనము పోరాడాలంట. సో పిలాతు ముందర నుంచున్నప్పుడు గమనించండి, ఆయన జీవితాన్ని వాళ్ళు యేసుక్రీస్తుని శిక్షించేటటువంటి సమయము, అటువంటి సమయంలో ఈయన మంచి ఒప్పుకోలు చేశాడంట. He fought the fight of faith with his good confession. మంచి ఒప్పుకోలు చేత విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడాడు. Go with me to Revelation chapter 1 please. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము verse 16. 16వ వచనము. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. Look at what it says. He says, out of his mouth went a sharp two-edged sword. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి వెడలుచుండెను. హల్లెలూయా. ఆమేన్. Out of his mouth came a two-edged sword. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి వెళ్ళింది. In chapter 2 and verse 16 he says, and I will come to fight against them with the sword of my mouth. కావున వారిని త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వారితో యుద్ధము చేసేదను. హల్లెలూయా. ఆమేన్. Now remember that the way we got saved is by the words of our mouth. కాబట్టి మనము ఏ మాటల చేత రక్షింపబడి ఉన్నామంటే మనం ఇచ్చిన మాటల్ని బట్టి ఏ రక్షణ పొంది ఉన్నాము. మనము ఎప్పుడైతే హృదయంతో నమ్మామో, నోటితో ఒప్పుకున్నామో మనము రక్షింపబడ్డాము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీ జీవితంలో ఏ విధంగా అయితే విశ్వాసముతో రక్షింపబడ్డారో అటువంటి విశ్వాసముతోనే మనము జీవితంలో మనము జీవించాలి. అలాగే మన పోరాటము కూడా అటువంటి విశ్వాసముతో మనము పోరాడాలి. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, నువ్వు ఒక పాపిగా జీవిస్తున్నప్పుడు దేవుడు నీ కోసము, యేసుక్రీస్తు నీ కోసము మరణించి తిరిగి లేచాడని నువ్వు గుర్తించినందుకు అప్పుడు ఏం చేసావు? నీ హృదయంతో నమ్మావు, నీ నోటితో ఒప్పుకున్నావు. ఏమని ఒప్పుకున్నావు? ఆయన చేసిన కార్యము బట్టి నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావని ఒప్పుకున్నావు. పాతవన్నీ గతించి సమస్తము క్రొత్తగా అయినాయని నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు నీతి మంతుడు అని ఒప్పుకున్నావు. ఇందాక మనము ప్రసంగంలో విన్నాం, పాస్టర్ అర్పిత అన్నట్టు, నువ్వు ఒప్పుకున్న తరువాత మార్పు జరిగింది. ఫస్ట్ ఏం జరిగింది? ఒప్పుకున్నావు, తర్వాత మార్పు వచ్చిందనమాట మన జీవితంలో. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు పోరాటము చేసేటప్పుడు, విశ్వాసముతో పోరాడుతున్నప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గమనించండి, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మాటలు వాడాడు. అలాగే పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ రెవల్యూషన్లో ఏమంటున్నాడు? మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన పోరాటం ఎలా చేస్తాడంట? ఆయన మాటల ద్వారా అంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో చూడండి, ఆయన జీవితంలో పిలాతు ముందర నుంచున్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడో చూద్దాము. జాన్ చాప్టర్ 18 verse 33 ప్లీజ్. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనము. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనేమి, నీ స్వజనమును
ప్రధాన యాజకులకు నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసేతివని అడగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, ఒక నిమిషం చూడండి, ఇక్కడ అంతా కూడా పిలాతు ప్రశ్నలు అడుగుతున్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు జవాబులు చెప్తున్నాడు. కానీ జవాబులు చెప్తున్న దాన్ని బట్టి పిలాతుకి ఇంకా కరెక్ట్ గా అర్థం అవ్వట్లేదు అనమాట, యేసుక్రీస్తు అనేవాడు ఎవరు అని. సో ఈ ప్రశ్నలు అడిగిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి 37వ వచనంలో మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు నిజంగా ఒక రాజువా? సో గమనించండి, ఆ ప్రశ్న అడిగినప్పుడు యేసుక్రీస్తుని ఎవరన్నా చూస్తే రాజు అని ఎవరు కూడా అనరు. అప్పటికే ఆయన్ని అనేక మంది అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళు లాక్కొని తీసుకొని వచ్చారనమాట. సో ఎవరన్నా యేసుక్రీస్తుని చూస్తే ఒక రాజులాగా కనిపించడం, ఒక రాజులాగా ఆయనకి ఒక సైన్యం లేదు, ఒక ప్యాలెస్ కానీ ఏమీ లేదు. కానీ ఆ ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వు ఒక రాజువా? యేసుక్రీస్తు ఏ విధంగా జవాబు ఇచ్చాడో గమనించండి. యేసు, నీవన్నట్లే నేను రాజునే. సత్యమును గూర్చే సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. హల్లెలూయా, ఆమేన్. చూడండి, అలాగే 19వ వచనం కూడా వెళ్దాము. 19వ అధ్యాయము 11వ వచనము. Verse 1 or 11? Chapter 19 and verse 11. యోహాను సువార్త, Chapter 19. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనము. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదను. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, తిమోతిలో ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు పిలాతు ముందర ఉన్నప్పుడు ఏ విధంగా మంచి ఒప్పుకోలు చేసుకున్నాడో అటువంటి ఒప్పుకోలు మనం కూడా చెయ్యాలి అంటున్నాడు. ఎటువంటి ఒప్పుకోలు చేసుకున్నాడు? యేసుక్రీస్తు పిలాతు ముందర నుంచున్నప్పుడు పిలాతు ఎటువంటి ప్రశ్న అడిగినా ఆయన ప్రతిసారి సత్యము మాత్రమే ఆయన నోటి నుంచి వచ్చింది. హల్లెలూయా. గమనించండి, ఆయన రాజు అనే గుర్తింపు లోకం ఇవ్వలేదు ఆయనకి. లోకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా యేసుక్రీస్తుని ఈయన రాజు అని ఎవరు పిలవలేదు. కానీ పిలాతు నువ్వు రాజువా అన్నప్పుడు ఏమన్నాడు? నువ్వన్నట్టే నేను నిజంగా రాజునే అంటున్నాడు. ఈ గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సత్యమని ఎందుకు నమ్మడం మొదలుపెట్టాడు? చూడండి, వాళ్ళ తండ్రి జోసెఫ్ కానీ మేరీ కానీ ఎప్పుడైనా నువ్వు రాజువి అన్నాడా? వాక్యంలో అయితే లేదు కదా. శిష్యులు ఎప్పుడన్నా అన్నారా నువ్వు రాజువి అని? అప్పుడు ఆయనే ఎక్కడన్నా అందరికీ చెప్పుకున్నాడా నేను రాజుని? ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ప్రత్యేకంగా ఇక్కడ ప్రశ్న అడిగినప్పుడు ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటారో, రాజుని కాదులేండి, నాకు ఆస్తి లేదు, నాకు అంతస్తు లేదు, నాకు సైన్యం నీలాగా నాకు సైన్యం లేదు, నీకే ఎక్కువ హక్కు, నీకే ఎక్కువ శక్తి అన్నాడా? లేదు. నువ్వు రాజువా అంటే ఆయన ఏమన్నాడు? నువ్వు అన్నట్టే నేను రాజుని. సైన్యం కనిపించలేదు, అధికారం కనిపించలేదు, కానీ ఏమంటున్నాడు? నేను రాజుని. అది మంచి ఒప్పుకోలు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుర్తింపు? పరలోకము నుంచి వచ్చింది ఆ గుర్తింపు. అర్థమవుతుందా మీకు? ఎస్ పాస్టర్. ఆ సత్యము ప్రకారము మాత్రమే మాట్లాడాడు ఆయన. ఎవరైతే మనము రాజు అంటామో, ఎవరైతే నా రక్షకుడు అంటున్నారో, మీరు ఎవరైతే నా దేవుడు అంటామో, అదే దేవుడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో నీతో మాట్లాడాడు. నీతో మాట్లాడి ఏమన్నాడు తెలుసా? నేను నిశ్చయంగా చెప్తున్నాను, నీ గురించి చెప్తున్నాను. నిశ్చయంగా యేసుక్రీస్తు నీ గురించి, నీ రక్షకుడు నీ గురించి చెప్తున్నాడు. నీ పరిస్థితి గురించి నీ రక్షకుడు నీతో చెప్తున్నాడు. నీ సిచ్యువేషన్ గురించి నీ రాజు నీతో చెప్తున్నాడు. నిశ్చయంగా నాకు తెలుసు, నమ్మడానికి చాలా కష్టం, కానీ నేను నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అందుకని ఖచ్చితంగా నేను చెప్తున్నాను.
ఇదేదో నేను చేసే కార్యములు మాత్రమే కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను, నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. నువ్వు ఈ కొండతో మాట్లాడగలిగితే, మాట్లాడినప్పుడు మతపరంగా నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవద్దు, మతపరంగా నా తండ్రితో మాట్లాడడం మొదలు పెట్టవద్దు. గమనించండి, ప్రార్థన గురించి మాట్లాడక ముందర 23వ వచనంలో ఇది మాట్లాడి అప్పుడు 24వ వచనంలో ప్రార్థన గురించి ఎత్తుకుంటాడు. ఎస్ పాస్టర్. ప్రార్థన గురించి మాట్లాడక ముందర కూడా ఏమంటున్నాడు? నిజంగా చెప్తున్నాను, నిశ్చయంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను నీతో. నువ్వు చిన్న కుటుంబం నుంచి వచ్చావు కానీ కరెక్టే, కానీ నేను చెప్తున్నాను నీతో, నీ గురించి చెప్తున్నాను. చదువు లేదా పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము అంటున్నాడు. నిశ్చయంగా నేను చెప్తున్నాను. అంటే మా సంఘంలో ఎప్పుడు నేర్పించలేదు, పర్వాలేదు, నేను నీ రక్షకుడిని, నీ సంఘం కాదు, నేను చెప్తున్నాను అంటున్నాడు నీ రక్షకుడు. నన్ను నమ్ము. మా డినామినేషన్ నిన్ను రక్షించలేదు, యేసుక్రీస్తు రక్షించాడు. ఆ రక్షకుడు నీతో చెప్తున్నాడు, నిశ్చయంగా నేను నీకు చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నన్ను నమ్ము. పేతురు, నువ్వు ఆశ్చర్యపడ్డావు, అది కాదు, ఇంకా ఎంతో ఉంది పేతురు, ఇంకా ఎంతో ఉంది నీకు చూపించాల్సింది. నేను నిశ్చయంగా చెప్తున్నాను పేతురు, నిజంగా నన్ను నమ్ము. ఇప్పుడు ఆమేన్. నిజంగా నన్ను ఒక్కసారి నమ్ము. నేను ఈ మొక్కతో ఈ చెట్టుతో మాట్లాడాను, కానీ నువ్వైతే కొండతో మాట్లాడవచ్చు. yes amen hallelujah praise god. కొండతో మాట్లాడవచ్చు, కానీ మాట్లాడినప్పుడు నమ్ము పేతురు, భయపడొద్దు. అరే నువ్వేంట్రా, నువ్వు ఉత్తి చేపలు పట్టుకుంటావు, పర్వాలేదు, ఆ లేదని నువ్వు మాత్రం నమ్ము. నువ్వు భయపడొద్దు. నీకేం తెలుసమ్మా, నీకేం తెలియకపోక, నీకు లోకంలో ఏది తెలియకపోవచ్చు, ఇది నీకు తెలిస్తే చాలు. ఆమేన్. నీకెవడు అధికారం ఇచ్చాడు? లోకంలో నీకు ఎవ్వరు అధికారం ఇవ్వక్కర్లేదు, నీ రక్షకుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. పోరాడమంటున్నాడు. దెయ్యాలతో పోరాడక్కర్లేదు నువ్వు, ఆయన పోరాడాడు, ఆయన గెలిచాడు. ఆమేన్. దట్స్ రైట్. సాతానుతో పోరాడక్కర్లేదు నువ్వు. అందుకని ఏమన్నాడు? నీకేదైనా కొండ కనిపిస్తుందా, కొండతో నువ్వు మాట్లాడు. ఆమేన్. హృదయంలో నమ్ము, అపనమ్మకాన్ని రానియొద్దు. అయ్యో నేను చేపలు పట్టుకునేవాడిని, నేను ఇది చేయలేనేమో, నేను చిన్న కుటుంబాన్ని నుంచి వచ్చాను, నాకు నేను పరిచర్య కుటుంబంలో పుట్టలేదు, మా నాన్నగారు పాస్టర్ కాదు, మా అమ్మగారు పాస్టర్ అమ్మ కాదు. అనవసరం. నేను ఇచ్చిన గుర్తింపు ఏంటి నీకు? నువ్వు నూతన సృష్టి అని నేను నీకు చెప్పాను కదా, పాతివన్నీ గతించినాయి అని చెప్పాను కదా, సమస్తము క్రొత్తవైనవి అని చెప్పాను కదా, నేను నిన్ను పాపినని పిలవలేదు కదా, నేను నిన్ను నీతిమంతుడువు అని చెప్పాను కదా. yes amen. నేను డిసైడ్ చేశాను కదా, అది నేను నీ కొరకు చేశాను కదా కార్యం, నేను నీ కొరకు చనిపోయాను కదా సిలువ మీద. నువ్వు అడక్క ముందరే నేను నా రక్తాన్ని ఇచ్చాను కదా, నువ్వు అడక్క ముందరే నా శరీరాన్ని ఇచ్చాను కదా. నేను నీతో చెప్తున్నాను, నిశ్చయంగా చెప్పుచున్నాను, హల్లెలూయా, ఖచ్చితముగా చెప్పుచున్నాను. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. నువ్వు కొండతో మాట్లాడు. ప్రైజ్ గాడ్. కొండతో మాట్లాడినప్పుడు సత్యము మాత్రమే పలుకు. ఆమేన్. ఎటువంటి భయం పెట్టుకోవద్దు, ఎటువంటి అపనమ్మకం పెట్టుకోవద్దు. yes. చూడండి, ఒక్కొక్కసారి మీరు మాట్లాడినప్పుడు మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే, మాట్లాడి మనము మన కళ్ళతో చూడడం మొదలు పెడతాం, ఇంకా నొప్పి పోయిందా లేదా. యు గో బ్యాక్ టు యువర్ సెన్సెస్. నీ సెన్సెస్కి వెళ్ళొద్దు మళ్ళీ. యేసుక్రీస్తు ఆ చెట్టుని, అంజూరపు చెట్టుని శపించి చూద్దాం ఏమవుతుందో అని అక్కడే నుంచొని ఉండలేదు. అక్కడ యేసుక్రీస్తు ఒక గంట సేపు నుంచున్నా వాళ్ళకి ఏం డిఫరెన్స్ కనిపించకపోవచ్చు. ఎందుకు? ఎక్కడి నుంచి చనిపోయింది అది? వేళ్ల నుంచి. వేళ్ళు కనిపిస్తాయా? లేదు, కనిపించవు. నీకు కనిపించినంత మాత్రాన పని మొదలవ్వలేదని కాదు. హల్లెలూయా, గ్లోరీ, థాంక్యూ జీసస్. ఆమేన్. పని మొదలయ్యింది,
సమస్య ఎక్కడొస్తుంది తెలుసా? మనం మాట్లాడతాం, మనం ప్రార్థన చేస్తాం, మనం కొండతో మాట్లాడతాం. ఆదివారం మాట్లాడిన తర్వాత సోమవారం లోపల మళ్ళీ చూస్తాం, ఇంకా అలాగే ఉంది పాస్టర్ గారు చూడడానికి. లీవ్స్ అంటే ఆకులు అన్నీ అక్కడే ఉన్నాయి. ఆకులు ఏం పడిపోలేదండి, పచ్చగా ఉన్నాయి ఆకులు. పచ్చగా ఉన్నంత మాత్రాన పని మొదలవ్వలేదని కాదు. సో అక్కడ ఏమంటున్నాడు, పచ్చగా కనిపిస్తున్నప్పుడు నువ్వు ఏమని నమ్మాలి? అది నువ్వు ఏదైతే పలికేవో అది ఖచ్చితంగా జరుగును అనేదే నమ్మాలి. ఆమేన్. సో దానికి కృతజ్ఞతలు చెల్లించు. ప్రైజ్ ది లార్డ్. దానికి కృతజ్ఞతలు చెల్లించు. అందుకని ద సెంచురియన్, శతాధిపతి ఏమన్నాడు? యేసుక్రీస్తు, నువ్వు నా ఇంటికి రాక్కర్లేదు, నాకు అధికారం గురించి నాకు తెలుసు అన్నాడు. నేను ఒకరిని వెళ్ళమంటాను, వాళ్ళు ఏం చేస్తారు? వెళ్తారు. నేను ఇంకొకరిని రమ్మంటాను, ఏం చేస్తారు? వాళ్ళు వస్తారు. వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు. సో నీ జీవితంలో ఏది వెళ్ళిపోవాలో నువ్వు తీర్మానం తీసుకో, ఏది రావాలో నువ్వు తీర్మానం తీసుకో. నువ్వు తీర్మానం తీసుకో. అందుకనే శతాధిపతి అన్నాడు, నాకు అధికారం గురించి తెలుసు. ఇప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఆశ్చర్యపడ్డాడు అటువంటి విశ్వాసం గురించి. సో ఇక్కడ విశ్వాసం గురించి చెప్తూ కూడా ఏమంటున్నాడు? నేను నీకు అటువంటి అధికారం ఇచ్చాను అంటున్నాడు. నిశ్చయంగా చెప్తున్నాను, నువ్వు మాట్లాడితే జరుగుతుంది అంటున్నాడు. నువ్వు వెళ్ళమంటే, కొండని కదలమంటే కదలాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. అదే విధముగా ఒక కొండని రమ్మంటే రావాల్సిందే. థ్యాంక్ యూ జీసస్. రావాల్సిందే. ఆమేన్. అందరికి అర్థమవుతుందా? yes pastor. సో నీకు ఎటువంటి ప్రెషర్ ఉన్నా, ప్రెషర్ రాగానే అయ్య బాబాయ్ జరగట్లేదండి, జరగట్లేదు కాదు. నిశ్చయంగా ఆయన నీ గురించి చెప్పాడు. ఏమని? నువ్వు ఒకటి చెప్పుతే అది జరగాల్సిందే. ఆమేన్. అందరూ లేచి నుంచోండి. నువ్వు ఒకటి చెప్పుతే అది తప్పకుండా జరగాల్సిందే. గుర్తుపెట్టుకో. పిలాతు ఏమన్నాడు? ఏం నువ్వు నిజంగా యూదులకు రాజువా? నీవన్నట్లే నువ్వు రాజువా? సాతాను వచ్చి అంటది, ఏంటి నువ్వు నీతిమంతుడువా? ఏంటి నిన్నేం చేసావు మర్చిపోయావు? నువ్వు నీతిమంతుడువా? నీకు అధికారం ఉందా? నువ్వు శపించగలుగుతావా? నువ్వు ఆశీర్వదించగలుగుతావా? నువ్వు కొండతో మాట్లాడగలుగుతావా? జవాబు ఏముండాలి? అవును నేనే. ఆమేన్. హల్లెలూయా. నేనే. yes నేనే నూతన సృష్టిని, నేనే దేవుని యొక్క కుమారుడిని, నేనే దేవుని యొక్క కుమార్తెని. హల్లెలూయా. నేనే నీతిమంతుడిని, నేనే ఆయన రక్తములో కడగబడిన వ్యక్తిని. ఆమేన్. నాకే ఆయన అధికారము ఇచ్చాడు. నా నోటిలో ఆయన మాట పెట్టాడు. ఆ మాట పలుకు. నీకు ఉన్న అధికారముతో, నీకున్న గుర్తింపుతో మాట్లాడు. హల్లెలూయా. కమ్ ఆన్, 2 నిమిషాలు టైం ఇస్తాను. మీ జీవితంలో ఏది మీ జీవితం నుంచి వెళ్ళిపోలో దాన్ని ఆజ్ఞాపించండి వెళ్ళమని. ఏదైతే మీ జీవితంలోకి రావాలో దాన్ని పిలవండి మీ జీవితంలోకి రావాలని. యేసుక్రీస్తు నామములో మాట్లాడడం మొదలు పెట్టండి. గమనించండి, నేను దేవునితో మాట్లాడమనలేదు. ఆ కొండ, ఆ సమస్యతో మాట్లాడండి. లేకపోతే ఆశీర్వాదం అవ్వచ్చు, ఆ ఉద్యోగంతో మాట్లాడండి, ఆ బిజినెస్ కాంట్రాక్ట్ తో మాట్లాడండి, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ సమస్యతో మాట్లాడండి, ఆ అనారోగ్యముతో మాట్లాడి క్షణం మాట్లాడండి. గమనించండి, దేవుడు తలంచమనలేదు, మాట్లాడమన్నాడు. తలంచమనలేదు. మాట్లాడండి, ధైర్యముగా మాట్లాడండి. దేవుణ్ణి అడగడం కాదు, దేవుడు ఇచ్చినటువంటి శక్తితో, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదముతో, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకముతో, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, అధికారముతో మాట్లాడండి. ఆ కొండతో మాట్లాడండి,
ఆ లోయతో మాట్లాడండి, ఆ సముద్రముతో మాట్లాడు, ఆ చెరువుతో మాట్లాడు, ఆ స్థలముతో మాట్లాడు, ఆ ఉద్యోగంతో మాట్లాడు, ఆ అపార్ట్మెంట్తో మాట్లాడు, ఆ ఇంటితో మాట్లాడు, ఆ వీసాతో మాట్లాడు, ఆ దేశముతో మాట్లాడు, ఆ పరిచర్యతో మాట్లాడు, ఆ ద్వారముని తెరవబడమని ప్రకటించు, ఆజ్ఞాపించు యేసుక్రీస్తు నామములో. దేనికోసమైతే అనేక రోజుల నుంచి ఎదురు చూస్తున్నావో, అనేక వారాల నుంచి ఎదురు చూస్తున్నావో, అనేక నెలల నుంచి ఎదురు చూస్తున్నావో, ఇంకా ఎదురు చూసేటటువంటి సమయం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ ద్వారములోకి నడవాలి, ఆ ప్లాన్లో నీ జీవితంలో నెరవేర్చబడాలి. అటువంటి సమయంలో మనము జీవిస్తున్నాం ఇప్పుడు.